ఈ డేస్ లో ఉన్నప్పుడు అమ్మవారిని పవిత్రంగా పూజిస్తున్నాము. ఈ తాంత్రికులు లాంటి పెద్దవాళ్ళు వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ ప్యూరిటీని వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అట్లా ఉండట్లేదు. గుళ్ళోకి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, అది ముట్టుకోవద్దు, పాడైపోతుంది, ఇవి ఇంకా నడుస్తున్నాయి. అంటే ఇవి మూఢనమ్మకాలా లేకపోతే నమ్మాల్సిన నిజాలంటారా? మనకు శాక్తేయ ఆగమాస్ వేరు. మనం ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాము? శక్తిపీఠం కాబట్టి, అమ్మవారి గుడి కాబట్టి వెళ్ళాం. విష్ణు దేవాలయాల్లో ఆగమాస్ అని ఉంటాయి. వైష్ణవ ఆగమాస్ సపరేట్, శాక్తేయ ఆగమాస్ సపరేట్. శాక్తేయ ఆగమాస్లో స్త్రీ పీరియడ్స్లో ఉన్నప్పుడు జపాలు కొన్ని ఉంటాయి. కామాఖ్య కాళీ తంత్రం కూడా ఆ టైంలో చేస్తారనమాట. విష్ణు ఆలయాల్లో పద్ధతులు వేరు, స్ట్రక్చర్ వేరు. ఇప్పుడు మన ఇంట్లో మనం నచ్చినట్లు ఉంటాం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండాలి. కాబట్టి వైష్ణవ ఆగమాసు ఆ స్ట్రక్చరు ఎలా ఉంటుంది అంటే గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరు మెయిన్. సో ఎందుకంటే మీకు చెప్పాను కదా, లక్ష్మీదేవి చాలా పవిత్రంగా ఉంటుంది, మెటీరియల్ వాళ్ళు చాలా క్లీన్గా ఉండాలి. బలులు ఇచ్చే చోట లక్ష్మీదేవి రాదు. అమ్మవారు చెప్పాను కదా చాలా క్లాస్గా ఉంటుందని. స్మెల్ కూడా రాకూడదు. బ్లడ్ ఎక్కడన్నా పడి సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి మనం, అసలు రాదు అమ్మవారు లోపలికి ఇంట్లోకి. అందుకే పసుపు నీళ్ళు చల్లాలి, దూపం వేసుకోవాలి లక్ష్మీదేవి రావాలంటే మాత్రం.